హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చపాతీ రోల్స్. ఈ చపాతీ రోల్స్ కోసం కావాల్సినవి ఉల్లిపాయ తరుగు, అలాగే టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, మన దగ్గర బీన్స్ ఉంటే కూడా బీన్స్ కూడా కట్ చేసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, ఇందులో మనకి పన్నీర్ కూడా ఉంటే వేసుకోవచ్చండి, పన్నీర్ తురుము కూడా. ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని ఉల్లిపాయ తరుగు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుందాం. కొద్దిగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత టమాటా తరుగు, ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుని ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుని ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. అంతే. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి కొంచెం. అంతేనండి, రెడీ అయిపోయింది మిక్చర్. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చపాతీలని తీసుకుని ఈ చపాతీలకి ఒక్కో చపాతీ తీసుకుని దానిపైన ఆ మిక్చర్ని వేసుకుని రోల్స్ కింద చుట్టేయాలి. ఇలా రోల్స్ కింద చుట్టేసుకుని డైరెక్ట్గానే తినచ్చు, లేదంటే మనం కట్ చేసి పెట్టుకుని ఇలా చిన్నగా కట్ చేసుకున్న తీసుకోవచ్చు. అంతేనండి, రెడీ చపాతీ రోల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.